ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ జనగామ 60 సంవత్సరాల నుండి దానంతట అదే దినదినాభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. జనగామ అంటే ముఖ్యంగా రైల్వే స్టేషన్, కోర్టు, బస్టాండ్గా ఉండేవి. తర్వాత అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏబీవీ డిగ్రీ కళాశాల, ప్రైవేట్ కళాశాలలు ఏర్పడ్డాయి. జనగామ పట్టణానికి చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు వారి వారి అవసరాల నిమిత్తము జనగామలో స్థిరపడంతో పట్టణం నలుమూలల విస్తరించింది. అందులో భాగంగా సూర్యాపేట రోడ్డు ఒకటి. అప్పటి వరకు ధర్మోని కుంటగా పిలిచేవారు. ఇప్పుడు పిలుస్తున్నది అదే కుంటను బతుకమ్మ కుంట అని. ఇప్పుడు ఈ కుంట చుట్టూ ఉన్నటువంటి భూములు దురాక్రమణకు కబ్జాకు గురయ్యాయి. పోగా మిగిలింది ఈ కుంట. ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా రోజు ఒకరిద్దరితో మొదలైన వాకర్స్ నేడు 402 వరకు పెరిగాయి. సభ్యత్వం తీసుకున్న వారు మాత్రమే 402 వరకు ఉన్నారు. తీసుకునే వారు కూడా ఉన్నారు. అయితే అదే కుంటలో కొంత భాగం దుర్గమ్మ దేవాలయం కూడా నిర్మించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జనగామ జిల్లా కావడంతో అదే పరిసర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పడంతో మరింత అభివృద్ధి జరిగింది. 10 సంవత్సరాలుగా సరి అయిన నాయకుడు లేక అనుకున్నంత అభివృద్ధి నోచుకోలేకపోయిందని వాకర్స్ వాదన. దీంతో ఎన్నికలు నిర్వహించి సరి అయిన నాయకుడిని ఎన్నుకొని దీనిని అభివృద్ధి చేయాలని వాకర్స్ నిర్ణయం తీసుకున్నారు. గత నెల రోజుల నుండి గ్రౌండ్లో వాకర్స్ మధ్య వాదోపవాదాలు మిన్నంటాయి. చర్చల అనంతరం ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలని నిర్ణయం చేశారు వాకర్స్. ఇదే అదునుగా ఎన్నికలలో పోటీ చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు. మరికొంతమంది విత్డ్రా అయ్యారు. చివరగా ప్రముఖ వ్యాపారవేత్త బైరి వెంకటేషు, న్యాయవాది పానుగంటి శ్రీనివాస్ మధ్య వారు మొదలైంది. ఎన్నికలు నిర్వహిస్తున్నది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఈ కమిటీ నాయకులు ఏకగ్రీవం చేయడానికి ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఎన్నికలకు దారితీసింది. దీంతో నువ్వా నేనా అన్నట్టు బరిలోకి దిగారు ఇరువురు ప్రత్యర్థులు. ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ 12 గంటల వరకు ఉత్కంఠభరితంగా ముగిసింది. మొత్తం వాకర్స్ 402 మంది సభ్యత్వం తీసుకోగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికలలో పోలింగ్ అయినవి 364. ప్రముఖ వ్యాపారవేత్త బైరి వెంకటేష్కు 210 ఓట్లు రాగా న్యాయవాది పానుగంటి శ్రీనివాస్కు 154 ఓట్లు వచ్చాయి. బైరి వెంకటేష్ను గెలుపొందారని కమిటీ తెలిపింది. అదే బైరి వెంకటేష్ మాట్లాడుతూ ప్రతిరోజు 2 గంటలు గ్రౌండ్ కేటాయించి ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా కమిటీ సభ్యులైనటువంటి గజ్జల నర్సిరెడ్డి, మేడ శ్రీనివాస్, ఆలేటి సిద్ధిరాములు, బండ్ల యాదగిరి, చెంచారపు బుచ్చిరెడ్డి, పిట్టల సత్యం, బూడిద గోపి, ఉపాధ్యాయులు చొక్కయ్య మరియు కౌన్సిలరు వాంకుడోతు అనిత తదితరులు అపారమైన అనుభవంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు గాను వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు వాకర్సు. అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను అనుకున్నట్టు ఏ విధంగా చేస్తాను అనుకున్నానో ఆ విధంగా కంపల్సరీ చేస్తాను. ఎప్పటికి ప్రతిరోజు 2 గంటలు నేను ఇక్కడ స్పెండ్ చేస్తాను. ఇది అందరి ముందు చెప్తున్నాను. సంతోషం. బతుకమ్మ కుంటలో కనివిని ఎదిగిన రీతిలో మంచి బ్రహ్మాండంగా అధ్యక్ష పోటీ మాత్రమే వచ్చింది. ఆ అధ్యక్ష ఎన్నికల్లో బ్రహ్మాండంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ మంచి ఓపికతో ప్రశాంతంగా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. వాళ్ళు నచ్చిన నాయకులు ఎన్నుకున్నారు. మన వెంకన్న బైరి వెంకన్న గారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ గ్రౌండ్ వ్యవస్థాపక అధ్యక్షునిగా గత 12 సంవత్సరాలు నేనే ఉంటున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు సహకరించారు. ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేనే తప్పుకోవడం జరిగింది. కొంతమంది సభ్యులైతే నువ్వు ఎందుకు పోటీ చేయాలన్నారు. ఎందుకంటే కొత్త రక్తం రావాలి, ఎప్పటికీ ఉంటే బాగుండాలి. నేనే మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళకు ఫుల్ మద్దతు ఇచ్చాను. వాళ్ళు బతుకమ్మ కుంటకు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా చేయాలి. వాళ్ళైతే ఏమేమి మేనిఫెస్టో పెట్టారో అవన్నీ చూసిగా తప్పకుండా చేస్తానని భావిస్తూ వాళ్ళ వెంటనే ఉంటాను. ప్రతిరోజు వాళ్ళ వెంట ఉండి చేపిస్తాను. వాళ్ళు చేస్తాను హామీ ఇచ్చారు. దానికి మీకు గెలిపించిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం. జై దుర్గామాతాకి జై.